Earhook Private Limited presents Andrew Chikatilo, written by Swapna Priya, narrated by Sai Vishwagna. ఆండ్రూ చికాటిలో 1980 నుండి 1990 మధ్య కాలం. రష్యాలోని అడవుల్లో ఉన్న వాగుల్లో ఒక్కో రోజు ఒక్కో చోట ఒక్కో శవం బయటపడుతోంది. చనిపోయిన వారిలో చిన్నవారి నుండి మధ్యవయసు వాళ్లున్నారు. విచిత్రమేమిటంటే అందులో ఆడపిల్లలతో పాటు మగవాళ్లు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చనిపోవడానికి ముందు ఘోరంగా రేప్ చేసి చంపబడ్డారు. చనిపోయిన వారిలో కొంతమంది శరీరాల్లో కొన్ని భాగాలు ఎక్కడున్నాయో కూడా దొరకలేదు. ఒక్కో చోట ఒక్కో భాగాన్ని గుర్తించేవారు. అవి ఎవరి శరీరానికి సంబంధించినవని కనిపెట్టడానికి వారికి కొన్ని రోజుల సమయం పట్టేది. పోలీసులు ఆ హంతకుడి కోసం సంవత్సరాల పాటు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. చివరికి కొంతమంది డిటెక్టివ్ల సహాయం తీసుకొని ఎట్టకేలకు ఆ హంతకుణ్ణి పట్టుకున్నారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విన్న పోలీసులకు దిమ్మ తిరిగే నిజాలు తెలిసాయి. 1936 అక్టోబర్ 16 అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. ఉక్రెయిన్లోని ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు ఆండ్రూ చికాటిలో. ఆ సమయంలో ఉక్రెయిన్లో కరువు విలేతాండవం చేస్తోంది. అక్కడ ప్రజలందరూ ఆకలికి తట్టుకోలేక గడ్డి, ఆకులు తిని బ్రతికే ప్రయత్నం చేస్తున్నారు. ఆండ్రూ తల్లిదండ్రులు పసివాడిగా ఉన్న అతన్ని కాపాడుకోవడానికి చాలా శ్రమపడ్డారు. ఎందుకంటే అప్పటికే ఆండ్రూ కన్నా ముందు పుట్టిన వారి పెద్ద కొడుకు స్టీఫన్ను చుట్టుప్రక్కల వాళ్లు రహస్యంగా కిడ్నాప్ చేసి అతన్ని చంపి తినేశారు. అలాంటి పరిస్థితుల్లో పెరుగుతున్న ఆండ్రూ స్కూల్కి వెళ్లే సమయానికి అతని తండ్రి ఆర్మీలో చేరడానికి ప్రయత్నించడంతో అప్పటికే ఉక్రెయిన్ను ఆక్రమించిన నాజీ సైనికులు అతన్ని దేశద్రోహ నేరం కింద అరెస్ట్ చేసి నిర్బంధించారు. అతని తల్లిని ఆండ్రూ కళ్ల ముందే నాజీ సైనికులు బలవంతం చేసి ఆమెను తమ శారీరక సుఖాలు తీర్చుకోవడానికి వాడుకోసాగారు. దాంతో ఆమె తన భర్త జైలుకు వెళ్లిన 2 సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ పాప పేరు టాట్యానా. ఆ పాపకు తండ్రి ఎవరో కూడా సరిగ్గా తెలియదని, చుట్టుపక్కల వాళ్లు మాట్లాడే మాటలన్నీ ఆండ్రూ వినేవాడు. కాని అతను తన చెల్లిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. పోషకాహార లోపం వల్ల ఆండ్రూ ఆ సమయంలో చాలా పొట్టిగా, నీరసంగా, ఎముకల గూడులా ఉండేవాడు. దాంతో స్కూల్లో పిల్లలందరూ అతన్ని ఎగతాళి చేస్తూ ఉండేవారు. అందువల్ల ఆండ్రూ స్కూల్లో ఎవరితోనూ కలిసేవాడు కాదు. సిగ్గు, పిరికితనం వల్ల ఆడపిల్లలకి దూరంగా ఉండేవాడు. పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నా ఆండ్రూ చదువులో మాత్రం అందరికన్నా ముందుండేవాడు. 14 సంవత్సరాలకే స్కూల్ నిర్వహించే పత్రికకు సంపాదకునిగా పనిచేశాడు. ఆ సమయంలో మొదటిసారిగా తనతో పాటు చదువుతున్న లీల్యా బరిషేనా అనే అమ్మాయిని ప్రేమించాడు. కాని ఏదో తెలియని భయంతో ఆమెకు దూరంగానే ఉండిపోయాడు. తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మాస్కో స్టేట్ యూనివర్సిటీ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకున్నాడు. కానీ అతని తండ్రి దేశద్రోహం నేరం కింద ఖైదీగా ఉండటంతో ఆండ్రూ స్కాలర్షిప్ రిజెక్ట్ అయింది. దాంతో ఆండ్రూ ఆ గ్రామం వదిలి కుక్స్క్ నగరానికి వెళ్లాడు. అక్కడ కొన్ని నెలల పాటు ఒక ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ సమయంలో అక్కడున్న మరో అమ్మాయితో అతనికి పరిచయం ఏర్పడింది. దాంతో ఆండ్రూ ఆమెతో శారీరకంగా కలవటానికి ప్రయత్నించాడు. కానీ అతను ఆమెతో కలవలేకపోయాడు. దాంతో మొదటిసారిగా ఆండ్రూకి తాను ఎందుకు పనికిరానేమోనని అనుమానం కలిగింది. ఆ అమ్మాయి అతనితో ఉన్న సంబంధాన్ని తెంచుకుంది. ఆ తర్వాత ఆండ్రూ అక్కడ ఉండలేక తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు. కొన్ని రోజులకు తన గ్రామంలోనే ఉన్న ఒక విడాకులు తీసుకున్న వివాహిత స్త్రీను ఇష్టపడ్డాడు. కానీ ఆండ్రూ ఆమెతో కూడా కలవలేకపోయాడు. దాంతో ఆ మహిళ అమాయకంగా ఆండ్రూ స్నేహితుల దగ్గరకు వెళ్లి అతనికి ధైర్యం చెప్పమని, ఏం చేయాలో అతనికి సలహా ఇమ్మని కోరింది. ఆ సంఘటనతో ఆండ్రూ గురించిన విషయం బయటికి పొక్కింది. గ్రామంలోని వాళ్లందరూ అతన్ని నపుంసకుడని, దేనికి పనికిరాని వాడని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆ అవమానం భరించలేక ఆండ్రూ ఉరివేసుకుని చనిపోవడానికి ప్రయత్నించాడు. కాని సమయానికి అతని తల్లి చూడ్డంతో అతన్ని రక్షించగలిగింది. ఆ తర్వాత ఆండ్రూ తన కుటుంబంతో కలిసి వాస్టోవ్ ఉండాన్ అనే పట్టణానికి వెళ్ళిపోయాడు. అక్కడ కమ్యూనికేషన్ ఇంజనీర్గా పనిచేస్తూ రోస్టర్ యూనివర్సిటీ నుండి రష్యన్ లిటరేచర్లో డిగ్రీ పొందాడు. అదే సమయంలో తన చెల్లి టాట్యానాకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. తర్వాత అదే పట్టణంలోని ఒక స్కూల్లో పిల్లలకు లిటరేచర్ నేర్పించడానికి టీచర్గా జాయిన్ అయ్యాడు. కొన్ని రోజుల్లోనే మంచి టీచర్గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఆండ్రూ తన స్టూడెంట్స్లో ఒక అమ్మాయిని లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ అమ్మాయి అతన్ని ఎదిరించడంతో ఆండ్రూ ఆమెను గట్టిగా కొట్టాడు. ఆ అమ్మాయి బాధతో ఏడుస్తున్న సమయంలో అతనికేదో తెలియని సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత నుండి
ఆండ్రూ తన స్టూడెంట్స్లో చాలామందితో అదేవిధంగా ప్రవర్తిస్తుండటంతో అతనిపై స్కూల్లో కంప్లైంట్స్ ఎక్కువయ్యాయి. దాంతో స్కూల్ యాజమాన్యం అతన్ని స్కూల్ నుండి బయటకు పంపించేసింది. తర్వాత ఆండ్రూ మరో ఉద్యోగంలో చేరాడు. అయితే ఆ జాబ్ విషయంగా ఆండ్రూ రష్యాలోని వివిధ ప్రదేశాలకు తిరగాల్సి వచ్చింది. ఈ సమయంలోనే అతని జీవితంలోని చీకటి కోణం మొదలైంది. అది 1978వ సంవత్సరం. ఆండ్రూ తన ఉద్యోగ నిమిత్తం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తూ బస్టాండ్లో నిల్చొని ఉన్నాడు. అతని పక్కనే 17 సంవత్సరాల ఎలేనా అనే అమ్మాయి నిల్చొని ఉంది. ఆండ్రూ ఆమెతో మాటలు కలిపాడు. కాసేపటి తర్వాత సరదాగా బయటకు వెళ్దామని అడగడంతో ఎలేనా అమాయకంగా అతని వెంట వెళ్ళింది. ఆండ్రూ ఆమెను దగ్గరలో ఉన్న అడవిలాంటి ప్రదేశంలోకి తీసుకువెళ్లాడు. హఠాత్తుగా ఆమెను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. కానీ అప్పుడు కూడా ఆండ్రూకు తాను ఏమీ చేయలేకపోతున్నానని అర్థమైంది. ఎలేనా అతన్ని ప్రతిఘటించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండటంతో అసలే కోపంగా ఉన్న ఆండ్రూ పక్కనే ఉన్న బురదను తీసి ఎలేనా నోట్లో కుక్కి ముఖమంతా బురదను పూశాడు. ఆమెను చంపడం కోసం చుట్టుపక్కల ఏదైనా దొరుకుతుందేమోనని చూశాడు. కాని ఏమీ దొరక్కపోవడంతో కోపంగా తన పళ్లతో ఆమె శరీరాన్ని రక్తం వచ్చేలా కొరకడం మొదలుపెట్టాడు. ఎలేనా బాధతో అరవడానికి ప్రయత్నిస్తోంది. కాని ఆమె నోటి నిండా బురద ఉండటంతో ఆమె అరవలేకపోయింది. ఆమె పడుతున్న నరకయాతన చూసిన ఆండ్రూకి హఠాత్తుగా సంతోషం మొదలైంది. వెంటనే అతనిలో ఏదో ఒక కొత్త శక్తి వచ్చినట్టుగా అనిపించింది. అతను పెట్టే చిత్రవదను తట్టుకోలేకపోయిన ఎలేనా స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో ఆండ్రూ ఎలేనాను రేప్ చేశాడు. దాంతో ఆండ్రూకు ఎదుటి వ్యక్తి బాధపడుతున్నప్పుడే తాను సంతోషంగా ఉండగలనని నమ్మకం ఏర్పడింది. కొన్ని సంవత్సరాలుగా తనను దేనికి పనికిరాడు అన్న వాళ్ళందరికీ గట్టిగా అరిచి సమాధానం చెప్పాలనిపించింది. ఆనందం పట్టలేకపోయాడు. పక్కనే ఉన్న బండరాయితో ఎలేనా తలపై కొట్టి ఆమె ముఖాన్ని ఛిద్రం చేశాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. తర్వాత ఆమె శవాన్ని పక్కనే ఉన్న నదిలో విసిరేసి ఆమె గురించిన ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎలేనా గురించి ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఆమె శవాన్ని నదిలో కనుగొన్నారు. కానీ ఆ రోజుల్లో రష్యాలో అదే సమయంలో అలెగ్జాండర్ అనే మరో హంతకుడు కూడా అనేక హత్యలు చేసి పోలీసులకు పట్టుబడ్డంతో ఎలేనా హత్య కూడా అతనే చేసి ఉంటాడని అనుకున్నారు పోలీసులు. దాంతో ఆండ్రూ సేఫ్గా తప్పించుకున్నాడు. ఆ తర్వాత 1981లో తన రెండవ హత్యను చేశాడు ఆండ్రూ. ఈసారి లారీసా అనే 13 సంవత్సరాల అమ్మాయిని మాయమాటలతో నమ్మించి ఓడ్కా కొనిస్తానని చెప్పి ఆమెను తనతో తీసుకెళ్లాడు. అప్పుడప్పుడే యవ్వనంలో కడుగుపెడుతున్న సమయం కావడంతో లారేసా అతనితో వెళ్లి ఓడ్కా తాగడానికి తొందరపడింది. కాని ఆ రోజే ఆమెకు చివరి రోజవుతుందని ఊహించలేదు. ఆండ్రూ ఆమెను కూడా అడవిలోకి తీసుకెళ్లాడు. కానీ ఈసారి అతను తనతో పాటు ఒక సూట్ కేస్ కూడా తీసుకెళ్లాడు. ఆండ్రూ లారెస్ను రేప్ చేయడానికి ట్రై చేయడంతో లారెస్ బాధతో అరవటం మొదలుపెట్టింది. ఆండ్రూ ఆమె అరుపుల్ని వింటూ ఆనందంతో తన కోరికను తీర్చుకున్నాడు. తరువాత తన వెంట తెచ్చుకున్న సూట్ కేసులో నుండి కత్తిని బయటకు తీసి లారేసా బ్రతికి ఉండగానే ఆమె చేతిని నరికేశాడు. దాంతో లారేసా అక్కడికక్కడే చనిపోయింది. ఆండ్రూ ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పక్కనే ఉన్న వాగులో విసిరేశాడు. తర్వాత తన ఆయుధాన్ని శుభ్రంగా కడుక్కొని అక్కడి నుండి బయటపడి తన ఊరెళ్ళిపోయాడు. అది మొదలు ఆండ్రూ మృగంలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఆడపిల్లల్ని మాత్రమే హింసించిన అతను ఈసారి ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా తనకు అవకాశం కుదిరినప్పుడు ఎవరు తన వలలో పడితే వాళ్లని అడవిలోకి దూరంగా తీసుకెళ్లి తన పిచ్చి ప్రవర్తనతో వాళ్లని హింసించి తన కోరిక తీర్చుకొని తర్వాత చంపి శవాలను అడవుల్లోని పారే నీళ్లలో విసిరేసేవాడు. ఆండ్రూ రష్యాలోని అనేక ప్రదేశాల్లో హత్యలు చేసి తన ఊరెళ్లిపోతుండటంతో అతన్నెవరూ అనుమానించలేదు. కానీ తమ కుటుంబాల్లోని వ్యక్తులు మాయమైపోతూ ఉండటంతో ప్రజల నుండి పోలీసులపై ఒత్తిడి పెరిగింది. మాయమైన వాళ్లంతా కొన్ని రోజుల తర్వాత ఎక్కడో ఒక చోట శవమై తేలుతున్నారు. ఎంత ప్రయత్నించినా హత్యలు ఎలా జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో పోలీసులు కనిపెట్టలేకపోయారు. దాంతో వాళ్లు ప్రైవేట్ డిటెక్టివ్స్ సహాయం కోరారు. జరిగిన హత్యలన్నీ గమనిస్తే అన్నిట్లో వాళ్లకు ఒకే ఒక విషయం కామన్గా కనిపించింది. హత్యలన్నీ బస్టాండ్, రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉన్న అడవుల్లోనే జరుగుతున్నాయి. అంటే హంతకుడు ఎక్కువగా ఒక చోటు నుండి ఇంకో చోటుకు ప్రయాణించడానికి ఎక్కువగా అవకాశం ఉందని వాళ్ళు ఊహించారు. దాంతో రష్యాలోని అడవులకు దగ్గరగా ఉన్న అన్ని బస్టాప్, రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. ఒకరోజు ఆండ్రూ ఒక చిన్నపిల్లవాడిని హత్య చేసి ఎప్పట్లాగే తన వస్తువుల్ని శుభ్రం చేసుకుని రైల్వే స్టేషన్కు వచ్చాడు. అదే సమయంలో అక్కడే ఉన్న డిటెక్టివ్ అతని డ్రెస్కు అంటుకున్న బురదను గమనించాడు. అది దగ్గరలో ఉన్న అడవుల్లో ఉండే మట్టిలాగా అనిపించడంతో అతనిపై అనుమానంతో ఆండ్రూను పట్టుకొని ప్రశ్నిస్తూ అతని సూట్ కేసును తెరిచి చూశాడు.
అందులో ఉన్న కత్తిని చూసి అనుమానంతో ఆండ్రూను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాడు. కాని ఆండ్రూ అది తాను పుట్టగొడుగులు తవ్వడానికి ఉపయోగించడం కోసం తెచ్చుకున్నానని చెప్పాడు. ఆ రోజుల్లో రష్యాలో ఎక్కువ శాతం జనాభా పుట్టగొడుగుల్ని ఎక్కువగా తినేవారు. వాటి కోసం ఎక్కువగా తవ్వకాలు చేస్తూ ఉండేవారు. కాని ఆండ్రూ చెప్పిన విషయం పోలీసులు నమ్మలేదు. అతను అనుమానం కింద అరెస్ట్ చేసి 3 నెలల పాటు జైల్లో ఉంచారు. కాని అతనిపై నేరాన్ని రుజువు చేయలేకపోవడంతో కోర్టు అతన్ని విడుదల చేసింది. బయటకొచ్చిన తర్వాత ఆండ్రూ తన వేటను మళ్లీ కొనసాగించాడు. అది 1990వ సంవత్సరం. ఒకరోజు ఎప్పటిలాగే హత్య చేసి అడవి నుండి బయటకు వస్తుండగా అటుగా వెళ్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోకుండా అతన్ని చూశాడు. కాని అతను హత్య చేసి వస్తున్నాడని ఊహించకపోవడంతో ఆ ఆఫీసర్ అతని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాని 2 రోజుల తర్వాత ఆ అడవిలో ఉన్న నదిలో శవం గురించి సమాచారం రావడంతో ఆ పోలీస్ అధికారికి అదే రోజు అడవి నుండి బయటకు వస్తుండగా తానొక వ్యక్తిని చూసిన విషయం గుర్తొచ్చింది. వెంటనే డిటెక్టివ్లను పిలిపించి వాళ్ల దగ్గరున్న అనుమానితుల లిస్టును చూశాడు. అందులో ఆండ్రూను చూడగానే పోలీస్ ఆఫీసర్కు అతనిపై అనుమానం బలపడింది. దాంతో ఆండ్రూ కదలికలపై నిఘా ఉంచారు. మఫ్టీలో పోలీసులు అతన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఇవేమీ తెలియని ఆండ్రూ తన అలవాటు ప్రకారం ఆ రోజు కూడా బస్టాప్లో నిలిచిన ఒక అమ్మాయిని మాటల్లో దించి తనతో పాటు అడవిలోకి తీసుకెళ్లాడు. సరిగ్గా ఆమెపై అత్యాచారం చేయబోతున్న సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణలో ఆండ్రూ తాను ఒక్కో వ్యక్తిని ఎంత కిరాతకంగా చంపాడో పోలీసులకు వివరించాడు. అతను మొత్తం 56 మందిని చంపి వాళ్ల శవాలను మాయం చేశాడని తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. అతనికి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించారు. కొన్ని నెలల తర్వాత అనగా 1991 ఏప్రిల్ 14న ఆండ్రూను కోర్టులో హాజరుపరిచారు. ఆ రోజు ఆండ్రూ చేతిలో చనిపోయిన 56 మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కోర్టుకి హాజరయ్యారు. అతని నేరాలన్నీ రుజువైతే తనకు ఉరిశిక్ష పడుతుందని గ్రహించిన ఆండ్రూ విచారణ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అరిచాడు. అంతలోనే భయపడుతూ క్షణంలోనే నవ్వుతూ పిచ్చివాడ్లా ప్రవర్తించాడు. కాని కోర్టు అతని నాటకాలను నమ్మలేదు. అతని నేరాలన్నింటికీ అతనికి మరణశిక్షణ విధించింది. 1994వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన పోలీసులు ఆండ్రూను ఒక సౌండ్ ప్రూఫ్ గదిలోకి తీసుకువెళ్లి గన్తో అతని నుదుటిపై షూట్ చేసి చంపేశారు. అంతటితో ఆండ్రూ చికాటిలో చరిత్ర చీకటిలో కలిసిపోయింది. దిస్ హ్యాస్ బీన్ ఏ ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆండ్రూ చికాటిలో.